హలో భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నిన్న 27వ తారీఖు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారనేది ఇక్కడ వీళ్ళు పెట్టారండి. ఇక్కడ 71,153 మంది భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. 25,863 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారంట. 4.32 కోట్లు హుండీ కానుకలు వచ్చాయంటండి. వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ అయితే 14 కంపార్ట్మెంట్స్‌లో భక్తులు వేచి ఉన్నారంట. సర్వదర్శనానికి 8 నుండి 12 గంటల సమయం పడుతోందంటండి. మళ్ళీ ఒకసారి చూడండి. 71,153 మంది భక్తులు దర్శనం చేసుకున్నారంట నిన్న. 25,863 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారంట. 4.32 కోట్లు హుండీ కానుకలు వచ్చాయంట. 14 కంపార్ట్మెంట్స్‌లో భక్తులు వేచి ఉన్నారంట. 8 నుండి 12 గంటల సమయం పడుతుందంటండి సర్వదర్శనానికి. అది ఇక్కడ దర్శన సమయం ఏంటి, ఎంతమంది భక్తులు అనేది విశేషాలు ఇవ్వండి. ఇంకా ఉత్సవాల్లోకి వెళ్తే ఏమి ఇవ్వలేదండి. స్పెషల్ ఆర్టికల్స్లో కూడా ఏమీ ఇవ్వలేదు. ఈవెంట్స్లోకి వెళ్తే శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం అని ఇచ్చారండి నిన్న. చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా భావించి ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు, శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ద్వాదశారాధనం చేపట్టారు. శ్రీకృష్ణ స్వామివారిని బంగారు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి ప్రబంధ గోష్ఠి పురాణ పఠనం చేపట్టారు. కాగా ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారంటండి. అదండి. గోకులాష్టమి నిర్వహిస్తారంటండి 28న, అంటే ఈరోజు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఈరోజు జరగనుంది. టీటీడీ ఆస్థాన ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి. ఇదేనండి ఈ వార్తే. ఇది కూడా తిరుమలలో వైభవంగా కాళీయమర్ధనుడికి అభిషేకం. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమల గోగర్భం సమీపంలో కాళీయమర్ధనుడైన శ్రీకృష్ణుడికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ, ఉట్లోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు. చూడండి, అభిషేకం చేశారంట. ఇది ఇక్కడ ఫొటోస్ చూడండి, చాలా బాగా చేశారు. అన్నప్రసాదం. అదండి. ఇక్కడ ఇంకో వార్త కూడా ఇచ్చారండి. గోవులను రక్షించుకుందాం, సంస్కృతిని కాపాడుకుందాం. టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలరావు ఇచ్చారండి. ఇక్కడ చాలా ఇచ్చారండి. ఇక్కడ నిన్న గోకులాష్టమి సందర్భంగా గోవులని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు టీటీడీ ఈఓ జె శ్యామలరావు గారు. ఇక్కడ నిన్న జరిగిన ఫొటోస్, మీటింగ్ ఫొటోస్ అన్నీ. గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా జరిగింది. అదండి.
సో, ఇదంతా చాలా పెద్దగా ఉంది. సో, నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. సో, అదండి. గోశాలలో ఘనంగా గోకులాష్టమి గోపూజ జరిగింది నిన్న. ఇంకా వెనక్కి వెళ్తే సో, అదండి నిన్నటి వార్తలు. ప్రెస్ రిలీజెస్‌లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అంతేనండి. ఏం లేవు. సో, అంతేనండి. శ్రీవారి ఆలయంలో ఇది చెప్పుకున్నాం. ఇది నిన్నటితో అయిపోయింది. సో, ఇదండి తిరుమల ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోంది? మిగతా వార్తలు, విశేషాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.